హైదరాబాద్ లో అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ మధునడి తెలుసుకుందాం. మధు, చెప్పండి. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై ప్రభుత్వం చాలా ముందు దూకుడుగానే వెళ్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ దేనికి తలగ్గకుండా కట్టడాలను కూల్చివేస్తూనే ఉన్నారు. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తున్నట్లుంది. వివరాలేంటి? రైట్ నౌ ఇప్పుడు నేను చూడొచ్చు, మాదాపూర్లో ఒక ప్రాంతంలో ఉన్నాను. ఇక్కడ ఒక ఇంటి నిర్మాణం ఏదైతే ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నామో ఇదంతా కూడా టోటల్ రోడ్డుకు పక్కనే ఉన్నటువంటి నిర్మాణం. రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఈ నిర్మాణానికి సంబంధించి ఈరోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చినటువంటి హైడ్రా అధికారులు రాయదుర్గం సర్వే నెంబర్ 2, 3, 4, 5 ఏదైతే ఉందో ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి మొత్తం నిర్మాణం ఏదైతే ఉందో ఒక భారీ ఇంటిని అయితే కూల్చివేశారు. అయితే ఎందుకు కూల్చివేశారు? ఈ ఇంటికి సంబంధించి పూర్తిగా కూడా తమకు అధికారం ఉంది, తమ వద్ద డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్తున్నప్పటికీ ఇది గవర్నమెంట్ స్థలంలో అక్రమంగా నిర్మించారు అంటూ కూడా మార్నింగే చేరుకున్నటువంటి బుల్డోజర్లు, హైడ్రాకు చెందినటువంటి బుల్డోజర్లు పూర్తిగా కూడా ఇంటిని అంతటిని కూడా నిలమట్టం అయితే చేశాయి. అయితే ఇక్కడ ఒకటి రాయదుర్గం లీడ్ క్యాప్ ఏదైతే ఉందో ఆ లిడ్ క్యాప్కు సంబంధించినటువంటి స్థలము, ఈ స్థలంలోనే గత కొన్ని సంవత్సరాలుగా కూడా నిర్మాణాలు జరిగాయని చెప్తున్నప్పటికీ కూడా అయితే నెక్స్ట్ దీనికి సంబంధించి ఇక్కడ ఏం జరగబోతుంది అంటే ఇంట్లో ఉన్నటువంటి ఇన్ని సంవత్సరాల పాటు ఇంట్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు? అసలు ఏం జరిగింది ఈరోజు మార్నింగ్? సార్ మేము 80 years నుంచి ఉన్నామండి. మేము పుట్టినాం పెరిగినాం ఇక్కడ. మా 7th generation ఇక్కడ. ఇది యాక్చువల్లీ ఏమో సర్వే నెంబర్ 1-14 137 ఎకర్ 8 గుంటాస్ ల్యాండ్ రాయదుర్గ పైగా విలేజ్లో. మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ 1942లో హైదరాబాద్ టెన్నిస్ లెదర్ ఫ్యాక్టరీ ఫౌండ్ చేసి ఉండే. అప్పటి నుంచి మేము ఇక్కడ ఉన్నాం. అప్పుడు చేసుకున్న పర్మిషన్లు కాపీ అవి మనకి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఏమైనా అంటే మాకి లిట్కా వాళ్ళకి కేసులు నడుస్తున్నాయి హైకోర్టులో. మాకు స్టేటస్కు ఆర్డర్ గిట్టంగా వచ్చింది హైకోర్టులో. ఇప్పుడు మార్నింగ్ అధికారులు 7 o'clockకి వచ్చి జిహెచ్ఎంసీ ఆఫీసర్, రెవెన్యూ ఆఫీసర్ని తీసుకొని వచ్చి పోలీస్ వాళ్ళకి తీసుకొని వచ్చి మనకి మొత్తం బయట చేసి పోలీస్ వాళ్ళ పెట్టి మొత్తం డిమాండ్ చేసిరు. మేము వాళ్ళకి చెప్పినాం మాకు స్టేటస్కు ఆర్డర్ ఉన్నది, మీరు వాల్యుయేషన్ చేస్తారు స్టేటస్కు ఆర్డర్ అంటే వాళ్ళు ఏం చెప్తారు అంటే అధికారు మీరేమైనా ఉంటే హైకోర్టులో పోయి కంటెంప్ట్ ఫైల్ చేసుకోమని చెప్తారు. నేను చెప్పిన వాళ్ళకి ఏమైనా రైట్స్ ఉన్నాయా? మాకు ఇల్లు డిమాలిష్ చేయనీకే వాళ్ళకి ఏమైనా ఆర్డర్స్ వచ్చినాయా? ఈవీక్షన్ ఏమైనా ఆర్డర్ వచ్చినాయా అంటే వాళ్ళకి ఏం ఆర్డర్స్ లేవని. అంటే ఇక్కడ ఒకటి హైడ్రా వచ్చి ఇక్కడ మొత్తం బిల్డింగ్ అంతటిని కూల్చేంత వరకు సిచ్యువేషన్ వచ్చింది అంటే కూడా వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ ఉంది. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్. ఏదైతే ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల పాటు ఇక్కడ నిర్మాణం ఏదైతే చేశారో ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్లో మీరున్నారు అంటే అది హైవే పక్కనే మీరున్నారు. ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. లిడ్ క్యాప్కి సంబంధించిన వ్యవహారం అని చెప్తున్నారు. మరి మీ దగ్గర ఏమున్నాయి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా వాళ్ళు రాలే ఇక్కడ. ఇది వచ్చింది LIPC, TSTPC వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, GHMC వాళ్ళు వచ్చారు. మా దగ్గర 1930 నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇది ప్రైవేట్ పట్టా ల్యాండ్. రెవెన్యూ రికార్డ్ నుంచి 54 నుంచి ఇప్పటి వరకు మా టాటీలే వస్తుంది. మా తాత వాళ్ళు పెట్టిన ఫ్యాక్టరీ మేనేమే వస్తుంది. ఇట్కా వాళ్ళకి దీనికి సంబంధమే లేదు. ఇది ప్రైవేట్ పట్టా ల్యాండ్, నాట్ ఏ గవర్నమెంట్ ల్యాండ్. కోర్టులో కేసు నడుస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ కోర్టులో కౌంటర్ ఫైల్ చేయాలి కదా. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని వాళ్ళు కౌంటర్ కిందగా ఫైల్ చేయలేము. అలా చేయాలా? వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మళ్ళీ ఎందుకు చేయలేము అలా? సో ఇప్పుడు ఇల్లు నిర్మించి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? అసలు మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఇల్లు మనం 80 years నుంచి ఇక్కడ ఉండే ఇల్లులా డిమాలిష్ అయిపోయింది. మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం. లీగల్గా ప్రొసీడ్ అయ్యి కోర్టు ద్వారానే మేము వర్క్ చేస్తాం. ఇప్పుడు మేము ఇక్కడ యూనిటీ మాల్ కడదామని IAS ఆఫీసర్ జయేష్ రంజన్, శ్రీనివాస్ నాయక్, TSTPC వేణుమాధవ్ మేనేజర్ వీళ్ళు కలిసి ఒక ప్రాజెక్ట్ టెండర్ పాస్ చేసారు. యూనిటీ మాల్ కడదాం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అని 500 crores రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసాను. వితౌట్ సర్వే నెంబర్ ఐడెంటిఫికేషన్ చేసి వీళ్ళు ఎట్లా వరకు స్టార్ట్ చేశారు. మేము దానికి హైకోర్టులో కేసు వేసిన తర్వాత పెండింగ్ ఉన్నది కేసు. అయితే వేణుమాధవ్ నాకు కాల్ చేసి IAS ఆఫీసర్ జయేష్ రంజన్ నీతో కలవాలా అన్అఫీషియల్ అని చెప్పారు. నేను చెప్పిన హైకోర్టులో కేసు నడుస్తుంది, నేను కలవాను, ఏమైనా ఉంటే ఆఫీషియల్గా లెటర్ ఇవ్వండి, నేను వచ్చి కలుస్తానని చెప్పిన వాళ్ళకి. అయితే వాళ్ళు నాకు లెటర్ ఇష్యూ చేసి నెక్స్ట్ డే ఏమో సెక్రటరేట్ పోయినా లెటర్ తీసుకొని. నేను నా అడ్వకేట్ మా అన్న ముగ్గురం పోయి మాట్లాడితే లీగల్ ఎక్స్ప్లెయిన్ చేసిన మా అడ్వకేట్ అయితే ఒకటే చెప్పి నాకు లీగల్ ఏమొద్దు, 500 crores రూపీస్ నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి ఇక్కడ ప్రాజెక్ట్ కట్టాలా,
అంటే మేము చెప్పినాం సార్ ఇది ప్రైవేట్ ల్యాండ్, మీరు ఏమైనా ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ కట్టుకోండి, కోర్టులో మ్యాటర్ ఉన్నది కదా, కోర్టులో మా ఫేవర్లో వస్తే ఓకే, అగైన్స్ వస్తే మేమే వెళ్ళిపోతాం. అయితే అదే ఏం లేదు, నీకు 50 crores క్యాష్ 1 acre ల్యాండ్ ఇస్తే అక్కడ నుంచి జరిగిపోమని చెప్పింది. నేను చెప్పిన లేదు సార్, కోర్టు ఏమైనా ఆర్డర్ ఇస్తేనే దానికి మేము పాలన చేస్తామని చెప్పినాం. లేదంటే నువ్వు ఇట్లా విన్నావు, तुम्हारे को घर से बाहर निकाल के बेरहमी से घर के बाहर निकाल के घर डिमालिश करతామని ఇట్లా చెప్పిన. నెక్స్ట్ మీరు న్యాయపరంగా వెళ్ళాలి. అంతే న్యాయపరంగా న్యాయం మీద మాకు చాలా నమ్మకం ఉన్నది. ఇంకొకటి మా సీఎం సాబ్కి రిక్వెస్ట్ చేస్తున్నా సార్కి, ఈ ప్రజల రాజ్యం సార్ ఇది, ఈ ఐఎస్ ఆఫీసర్లు ఈ ఆఫీసర్లు ఆ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోండి. మీరు వేణు మాధవ్ మీద, శ్రీనివాస్ నాయక్ మీద, జయేష్ రంజన్ మీద మీరు ఖచ్చితంగా సిబిసిఐడి ఎంక్వైరీ చేయండి. వీళ్ళు చాలా స్కామ్ చేశారు. శ్రీనివాస్ నాయక్ ఏమో 10 years నుంచి ఒకటే పోస్ట్ మీద ఉన్నాడు, ఆయనకి ట్రాన్స్ఫర్ కాలే ఏం కాలే. చాలా పెద్ద స్కామ్ సార్ ఇది. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సీఎం సార్తో, దీనిపైన చాలా ఖచ్చితంగా మన పైన యాక్షన్ తీసుకోండి. పోలీస్ గిట్టగా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. ఆల్ రైట్. ఇది మొత్తానికైతే వివాదం ఒకటి నడుస్తూ ఉంది, అటు కోర్టులో నడుస్తూ ఉంది. ఇది గవర్నమెంట్ స్థలము అని గవర్నమెంట్ వాదిస్తూ ఉండడము, మరోవైపు వచ్చేసి మా దగ్గర 80 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఈ స్థలం మాది అంటూ కూడా వీళ్ళు చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ మొత్తానికైతే బిల్డింగ్ అయితే కూల్చేశారు. ఇక్కడ ఒకటే ప్రధానంగా కూడా ఇదంతా కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్ కాబట్టి అందులో ఉన్నటువంటి నిర్మాణాలు ఇదొక బిల్డింగే కాదు, అంటే ఇదో ఇక్కడ ఒక చోట కూల్చివేశారని కాదు, ఇలా ఉన్నటువంటి ప్రతి ఒక్క నిర్మాణాలు, చెరువుల్లో నిర్మించినటువంటి వాటిని, అదేవిధంగా ఎవరైతే అక్రమంగా కట్టారో ఆ బిల్డింగ్లు కూడా ప్రతి ఒక్కటి కూడా కూల్చేస్తారు. అందులో భాగంగానే ఇది కూడా జరిగింది. మొత్తానికైతే కాస్త అందరూ కూడా ఉన్నటువంటి ప్రజలు, హైదరాబాద్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జరుగుతున్నటువంటి ఈ కూల్చివేతలు, ఏదైతే అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చివేయడం పట్ల నిజంగా హ్యాట్సాఫ్ చెప్తున్నారు. అందరూ కూడా హర్షం అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. రానున్న కాలంలో ఇదే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా కూడా గతంలో మిస్ అయిపోయినటువంటి ఏదైతే గతంలో ఉన్నటువంటి నదులు కావచ్చు, సరస్సులు కావచ్చు, అవన్నీ కూడా మొత్తం కుంటలన్నీ కూడా మళ్ళీ చూడవచ్చు. ఇప్పటికే ఉన్నటువంటి వాటర్ ప్రాబ్లం, ఎండాకాలం వస్తే వచ్చేటటువంటి వాటర్ ప్రాబ్లం, అవన్నీ కూడా రాకుండా ఉండడానికి భవిష్యత్తులో ఉన్నటువంటి వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా అంటే ఇటువంటి స్ట్రాంగ్ నిర్ణయాలు చాలా ఇంపార్టెంట్ అనేది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తానికి మాత్రము ఇప్పుడు మనం మాదాపూర్లో ఉన్న మాదాపూర్కి సంబంధించినటువంటి రోడ్డు పక్కనే ఉన్నటువంటి భారీ బిల్డింగ్ని అయితే అధికారులు కూల్చివేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ మధు.